ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనాలను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనములు ఈ విధముగా ఉన్నాయి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా యోధారాజునకు, ఏదోము రాజునకు, అదేవిధముగా ఇశ్రాయేలు రాజునకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ ముగ్గురు రాజులకు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ వాగ్దానమును దేవుడు ఈ ముగ్గురు రాజులకు ఎక్కడ ఎప్పుడు ఇచ్చారంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోదోం అరణ్య మార్గములో నుండి మోయాబు రాజు అయినటువంటి మేషా మీదకి యుద్ధానికి ఈ ముగ్గురు రాజులు కూడా కలిసి యుద్ధానికి బయలుదేరినటువంటి 7 రోజుల తరువాత వారు ప్రయాణ మార్గములో దేవుడిచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 8 నుండి 18 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియులారా, దేవుడు తనని ఆశ్రయించిన వారికి ఆనాడు తాను ఆశ్చర్యకరమైనటువంటి సహాయమును చేదునని ఇచ్చినటువంటి వాగ్దానమే ఈ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఇంత అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఈ వాగ్దానము ఆయనకే సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట తనను విశ్వసించిన వారికి ఇచ్చారనుకోండి, లేక తనను ఆశ్రయించిన వారికి ఆయన ఇచ్చారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని వారి పట్ల ఆయన నెరవేర్చగల శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఇటువంటి వాగ్దానము చేయడము ఆయనకే సాధ్యము, నెరవేర్చడము కూడా ఆయనకే సాధ్యము. ఇలాంటి మరి వాగ్దానాలు ఒకవేళ మనుషులు ఇచ్చినా మనుషులు నెరవేర్చలేరు. మనుషులకు ఇది అసాధ్యమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తం సాధ్యం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులలోనైనా తనను ఆశ్రయిస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఆశ్చర్యకరమైనటువంటి సహాయమును ఆయన చేయు దేవుడై ఉన్నాడని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఈ సందర్భ ఈ విషయాల ద్వారా మనకి ఆయన తెలియపరచబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ మరి ఇది ఎటువంటి ఆశ్చర్యకరమైన సహాయం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యుద్ధానికి మరి యెహోషాపాతు, యోదోము రాజు, అదే విధముగా ఇశ్రాయేలు రాజు ఈ రాజులతో పాటు వారి సైన్యాలు కూడా మరి యుద్ధానికి బయలుదేరినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారు యుద్ధానికి బయలుదేరినప్పుడు వారి యొక్క ప్రయాణ మార్గములో వారికి నీళ్లు దొరకవు. ఎందుకంటే వారు ప్రయాణం చేస్తుంది కూడా అరణ్య మార్గములోంచి వారు ప్రయాణము చేస్తున్నారు. ఎందుకంటే ఏదోము మార్గము ద్వారా మోయాబు దేశానికి త్వరగా వారు వెళ్ళగలరు, మోయాబీలను త్వరగా వారు జయించగలరు, ఓడించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక వారు ఏదోము అరణ్య మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారితో తీసుకుని వెళ్ళినటువంటి త్రాగునీరు లేక మంచినీరు మార్గ మధ్యలోనే అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక వారికి ఆ అరణ్య మార్గములో త్రాగుటకు మంచినీళ్ళు లేవు, వారికి లేవు, వారి సైన్యాలకి లేవు, వారితో తీసుకెళ్ళినటువంటి పశువులకు కూడా లేవు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారి దగ్గర ఆహారం ఉంది. ఈ విషయాన్ని గమనించండి. అయితే తినే ఆహారము గొంతుకులోంచి కడుపులోనికి దిగాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆ ఒక తినే ఆహారము కూడా గొంతుకులోంచి కడుపులోనికి దిగాలంటే నీళ్లు తప్పక అవసరము. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి శరీరానికి మరి శక్తి కావాలి, శక్తి ఉండాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆహారముతో పాటు నీళ్లు కూడా
చాలా అవసరం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏ యొక్క నీళ్లు వారికి అక్కడ ప్రధానమైనవో అవసరమైనవో ఆ నీళ్లు వారి యొక్క మరి ప్రయాణ మార్గంలోనే యుద్ధానికి వారు మరి సమీపిస్తున్న సమయంలోనే యుద్ధంలో పాల్గొనక ముందే ఆ నీళ్లు అయిపోయాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు వారికి ఆ ఒక అరణ్య మార్గములో 7 దినాల వారి యొక్క ఆ ఒక ప్రయాణ ఆ ఒక మార్గములో ప్రియా దేవుని బిడ్డలారా వారితో తీసుకుని వెళ్ళినటువంటి ఆ నీళ్లు అయిపోయాయి గనుక ఇప్పుడు వాళ్ళకి నీళ్లు అవసరము ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక మంచి నీళ్లను అరణ్యములో నేను మీకు ఇస్తాను అని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇటువంటి వాగ్దానాన్ని చేయడానికి కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క 3 రాజులు కూడా మరి వారు ఏలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి వారు ఏమన్నారంటే, అయ్యా మీ యుద్ధానికి బయలుదేరాం, మరి ఈ యొక్క పలానా స్థలంలో మేము చిక్కుబడిపోయాం, మరి మా ప్రయాణం ముందుకు వెళ్తాదా, మీ మోయాబీల మీద జయాన్ని పొందుతామో లేదో దేవుని యొద్ద విచారణ చేయమని 3 వెళ్ళి ప్రధానంగా యెహోషాపాతు ఏలీషా ప్రవక్తకి తెలియజేసినప్పుడు ఏలీషా ప్రవక్త దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని దగ్గర అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటాడు, ఆ లోయల్లో మీరేం చేస్తారంటే గోతులు తవ్వండి, వర్షము కానీ గాలి కానీ రాదు కానీ మరి మీకు ఆ గోతులలో మంచి నీళ్లతో నేను నింపబోతున్నాను, ఒక అద్భుతాన్ని నేను చేయబోతున్నాను, ఒక ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని నేను మీ కొరకు చేయబోతున్నాను. ప్రియులారా గమనించండి, మరి ఆనాడు తనను ఆశ్రయించిన వారికి మార్గ మధ్యలో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని చేసి ప్రియా దేవుని బిడ్డలారా సమృద్ధి అయినటువంటి మంచి నీళ్లను వారికి వారి సైన్యాలకు వారి పశువులకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చి వారి ప్రయాణాన్ని కొనసాగింపజేసి మోయాబీలపై గొప్ప యుద్ధములో గొప్ప జయాన్ని ఈ యొక్క 3 రాజులకి కూడా దేవుడిచ్చినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో కొన్ని మాటలు మీకు తెలియపరిచి ఈ వాగ్దానాన్ని నేను ముగించబోతున్నాను. కొన్ని సందర్భాల్లో ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది మరి వారు కష్టార్జితాన్ని పొందుతూ ఉంటారు. అయితే వారు కష్టార్జితాన్ని పొంది ఆ కష్టార్జితము ద్వారా మరి వారికి కావలసిన వస్తువులు కొంటూ వారికి ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకునే దిశగా వారు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారు తెచ్చుకున్న కష్టార్జితమో మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది కష్టార్జితం నెలలో 10 రోజుల్లోనే అయిపోయిన వారు మరి అయిపోతూ ఉంటుంది. కొంతమంది కష్టార్జితం 15 రోజుల్లో అయిపోతూ ఉంటుంది. మరి మిగతా 15 రోజులు వారి యొక్క కుటుంబ ప్రయాణం ముందుకు కొనసాగించబడాలి, వారి పోషణ ముందుకి కొనసాగించబడాలి, మరి వారి అక్కరాల అవసరతలో తీర్చబడాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది దిగులు పడిన వారు ఉన్నారు, ఆందోళన చెందిన వారు ఉన్నారు, విచారము కలిగి ఉన్నవారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆనాడు వారి యొక్క ప్రయాణము మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి, ఒక ఆందోళనకరం ఒక భయంతో కూడినటువంటి పరిస్థితుల మధ్య వారు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అయితే వారికి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా గొప్ప ఈ వాగ్దాన ఆదరణిచ్చి వారిని ముందుకు నడిపించి జయమిచ్చిన దేవుడు మన జీవితాల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక నెలంతా కూడా అద్భుత రీతిలో మన ముందుకు నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ఏ సమయానికైతే నీవు అనుకున్న నీ కష్టార్జితమో నీ అక్కరలకు తీర్చబడి మధ్యలోనే ఒకవేళ అయిపోయిందేమో కానీ దేవుడు అంటున్నాడు, అక్కడ నుండి నేను నీ కొరకు అద్భుతాన్ని చేస్తాను, ఒక ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చేసి ఆ ఒక నెల దినాలన్నీ పూర్తి చేసి అద్భుత రీతిలో నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో నేను ముందుకు నడిపిస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు కొన్ని సందర్భాల్లో కొంతమంది యవ్వన బిడ్డలకి వివాహ సంబంధాలు కుదురుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వివాహం కుదిరింది అని ఎంతో సంతోషిస్తూ ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ వివాహం పూర్తి అయినంత వరకు కూడా ఒక రకమైన ఆందోళన దిగులు. ఎందుకంటే వారి చేతుల్లో ఉన్నటువంటి ధనము మరి కొన్ని కార్యక్రమాలకి ఖర్చు పెట్టేటప్పుడు అయిపోతూ ఉంటుంది, కార్యక్రమం చూస్తే వివాహం దగ్గరికి వస్తూ ఉంటుంది, మరి చేతిలో ఉన్న ధనం అయిపోయింది, మరి కార్యక్రమం దగ్గరికి వస్తుంది, మరి మనకు ధనం అవసరం, మరి ఇంకా మిగతా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని ఆందోళన చెందుతున్నటువంటి వారితో కూడా ప్రభు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీ కార్యాన్ని నేను పూర్తి చేస్తాను, తలదించుకునే పరిస్థితి మరి నీకు కలగకుండా తల ఎత్తుకునే రీతిలో నేను అద్భుతాన్ని నీ కొరకు చేస్తానని ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చేసి ఆ వివాహ కార్యక్రమాన్ని పరిపూర్ణమైన దీవెనలతో పరిపూర్ణమైన ఆశీర్వాదముతో దేవుడు ముగిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా. ఎంత సంతోషముతో ఇగో మరి దేవుడు నా బిడ్డ పట్ల ఈ కార్యము చేశాడని నీవు ముందుకు వెళ్ళి ఉన్నావో అదే సంతోషముతో ఆ బిడ్డ కార్యక్రమాన్ని, ఆ వివాహ కార్యక్రమాన్ని ఘనముగా చేసి మిగిలే దీవెన దేవుడు నీకు దయచేస్తానని, విజయోత్సవముతో నేను ముందుకి ఊరేగింపజేస్తానని, నడిపిస్తానని ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. గనుక దేనికి దిగులు పడొద్దు, జడియొద్దు. మరి విశ్వాసముతో మరి నీ ముందుకి మరి వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని నమ్మి నువ్వు ముందుకు వెళ్తే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మనం నమ్ముతూ మనం తలపెట్టే కార్యాల్లో ఒక్కొక్కసారి మనం పట్టుకున్నటువంటి ధనం మధ్యలోనే అయిపోవచ్చు, కానీ మరలా ఆశ్చర్యకరమైన తన సహాయం ఇచ్చి పరిపూర్ణముగా ఆ కార్యాన్ని దీవించి పరిపూర్ణముగా చేసి తద్వారా గొప్ప మహిమ ఆయన పొందడమే కాకుండా నిన్ను తన సాక్షిగా వాడుకుంటానని ఆయన మరి మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాగ్దానం నమ్మి ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందుకి సాగిపోదాం. ఈ వాగ్దానాన్ని ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వాగ్దాన అయా ఈ దీవెన, ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు దీవించండి ప్రభా. ఈ వాగ్దాన ప్రభా ఆశీర్వాదము, ఈ వాగ్దానంలో ఉన్న దీవెనను అయా నీ బిడ్డలకు మీరు దయచేయండి నాయన. ప్రభా వారు తలపెడుతున్న కార్యాలలో ఏ రకమైనటువంటి ఒకవేళ కొన్ని కలవరాలు వారిని చుట్టుముట్టి మరి కార్యం ఎలా జరుగుతుంది, ఈ కార్యము మా ప్రారంభమైతే సంతోషంగా మేము ప్రారంభించాం, మరి ఈ విధముగా కొంచెముతో మేము ప్రారంభించాం, ఇది అదే సంతోషంతో ముగించబడదా అనేటటువంటి అయా నేను పరిస్థితుల నడుమ కొంతమంది వేదన పడుతున్న వారు ఉంటూ ఉంటారు. కానీ ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా వారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. సంపూర్ణ సంతోషముగానే మీ కార్యాల పట్ల మీ కార్యాలను నేను పూర్తి చేస్తాను, సంపూర్ణ సంతోషముతోనే నేను నింపుతాను అని ఈ వాగ్దానము ద్వారా మాట్లాడిన దేవా ప్రభువా, అట్టి రీతిలో ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో వారు ముందుకు సాగిపోవడానికి కృప దయచేయమని, ఈ వాగ్దానంలో ప్రతి దీవెన వారికి దయచేయమని, దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని, వారు తలపెట్టే కార్యాల్లో పరిపూర్ణ సఫలత మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న నీ బిడ్డలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.